చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ప్రకాశం జిల్లాలో పొదిలిలో ప్రజా సంకల్పయాత్ర సాగుతోంది. పొదిలి సెంటర్లో జగన్ సభకు జనం పెద్ద ఎత్తున హాజరయ్యారు. పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు విశ్వసనీయత లేదని వ్యాఖ్యానించారు. 4 ఏళ్లుగా వెలిగొండ ప్రాజెక్టుకు మోక్షం కలగలేదంటే అందుకు బాబే బాధ్యుడంటూ నిప్పులు చెరిగారు జగన్మోహన్ రెడ్డి. వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేస్తున్నాయని చెప్పిస్తారు. నిజంగా వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో 2 సార్లు సమ్మిట్లు జరిపాడు. 2 సార్లు విశాఖపట్నంలో సమ్మిట్లు జరిపితే ఒకసారి 5 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చి 4,39,000 కోట్లు ఇప్పుడు వచ్చినాయని అన్నారు. ఇంతకు ముందు 2 సార్లు జరిపినప్పుడు ఒకసారి 5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నాడు. రెండోసారి విశాఖపట్నంలో జరిపినప్పుడు ఇదే మాదిరిగా ఇండస్ట్రియలిస్టుల కోసం అని చెప్పి భాగస్వామ్య సదస్సులు జరిపినప్పుడు 10 లక్షల కోట్లు రెండోసారి వచ్చిందన్నాడు. 2 సంవత్సరాలు కలిపి అక్షరాల 15 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బుకాయించారు గత 2 సంవత్సరాలుగా. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గత 4 సంవత్సరాలుగా చెప్తా ఉన్నాడు. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, 15 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల కొద్ది ఉద్యోగాలు మీకు ఎక్కడైనా కనిపించాయా అని అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎక్కడైనా కనిపించాయని అడుగుతా ఉన్నా.